ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విలువైన మాటలు ధ్యానించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్య మాట అనే ఈ యొక్క కార్యక్రమంలో ఈ దినము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిది. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య కార్యముల గురించి, యేసయ్య పలికిన మాటను గురించి మనము ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ వాక్యములో ఈ మాటలు మనం ధ్యానించినప్పుడు ఒక్కొక్క దినాన యేసు ప్రభువారు గలిలే సముద్రములో ప్రయాణము చేసి ఒక నావలో యేసు ప్రభువారు ఆయనతో పాటు శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణములో వారు గలిలే సముద్రములో కొంత దూరం వెళ్ళి ఉన్నారు. హఠాత్తుగా గాలి లేచింది, తుఫాను చెలరేగింది. వారు ప్రయాణం చేస్తున్న నావ లోపలకు నీళ్ళొచ్చి వారికి భయకంపితులుగా చేసింది. అటువంటి పరిస్థితులు యేసు ప్రభువారు తను తలవాల్చుకొని పండుకొని ఉన్నాడు. వాస్తవానికి నావలోనికి ఎప్పుడైతే తుఫాను తాకిడి జరుగుతుందో నావ అల్లుకొల్లగా ఉంటుంది. దాని ప్రయాణం తిన్నగా కొనసాగదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు నిమ్మలంగా హాయిగా నిద్రపోతా ఉన్నట్లుగా చూస్తున్నాం. అందులో శిష్యులు వచ్చి యేసు ప్రభువును లేపి, అయ్యా, మేము నశించిపోతున్నాము, రక్షించుము అని యేసు ప్రభు దగ్గర వారు ఎంతో కలవరం ఉంది యేసు ప్రభువును లేపడం జరిగింది. వెంటనే యేసు ప్రభువారు అక్కడ వారిని ఒక పదజాలముతో గద్దిస్తున్నారు. అల్ప విశ్వాసులారా. గమనించండి, యేసు ప్రభువారు ఉన్న జీవితాల్లో కొన్నిసార్లు గాలి తుఫాను చెలరేగి నీళ్లతో కప్పబడి శోధన శ్రమల మధ్య మన జీవితము ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు అందులో మన విశ్వాసము పరిపూర్ణంగా ఉంచవలెను. అని ఏ మాత్రం కూడా కలత చెందకూడదు. యేసు ప్రభువారు అక్కడ వారి యొక్క అల్లుకలైన పరిస్థితులలో వారికి గద్దిస్తూ అల్ప విశ్వాసులారా అని వారికి మందలించడం జరుగుతూ ఉంది. మందలించడమే కాదు, ఆయన లేచి గాలిని సముద్రాన్ని నిమ్మళించుమని ఆజ్ఞాపించాడు. యేసు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు. యేసు ప్రభువారు తన నోటితో పలికే ప్రతి మాటలు సృష్టి యావత్తు పాటిస్తుంది. మానవుల గుండెల్లోనే ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు పట్ల విశ్వాసము అల్పము. అందుకే అల్ప విశ్వాసులారా అని ప్రభువు సంబోధిస్తున్నాడు. సకల జాతుల ప్రజలు, సకల దేశ ప్రజలు మనమందరము ఆయన చేతి పనివారమై ఉన్నాము. ఆయన వలన మనము కలిగి ఉన్నామని తెలుసు. కానీ విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఆయన మీద పెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణమైన విశ్వాసము లేని వారుగా అల్ప విశ్వాసము చేత అనేక సార్లు శ్రమల చేత కప్పబడుతున్నారు.
అనేక శోధనాలు, అనేక బాధ చేత అనేక సార్లు ప్రయాణాన్ని ముందుకు కొనసాగలేక కలవరపడుతూ ఆగిపోతూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు వారి విశ్వాసాన్ని గద్దించి సముద్రానికి, గాలికి, తుఫానుకి నిమ్మళించబడునుగాక అని చెప్పినప్పుడు అన్నీ నిమ్మళమైపోయింది. అప్పుడు వారు లేచి ఆశ్చర్యపడి యేసు ప్రభు వారు చెప్పిన వెంటనే సముద్రము నిమ్మలంగా ఉండడం, ఆ గాలి, తుఫాను ఆగిపోవడం చూసి యేసు ప్రభు గురించి వారి మనసులో వచ్చిన మాట ఏమిటో తెలుసా? ఈయన ఎట్టివాడు, ఈయన ఎవరు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో మనము అనుదినము ఎదుర్కొంటున్న అనేక శోధన శ్రమలలో యేసును మనము కలుసుకున్నప్పుడు, యేసుకు మనము ఆ సమస్యల గురించి చెప్పినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనతో ఉన్న ఆ క్షణాలన్నీ కూడాను గొప్ప ప్రశాంతత లభిస్తుంది. అది ఎంతటి తుఫానులైనా, అది ఎంతటి గాలి అయినా యేసు ప్రభు వారి యొక్క మాట పలుకగానే సమస్తము నిమ్మళమవుతుంది. ఈరోజు మీ కుటుంబంలో, మీ జీవితంలో మీరే ఎదుర్కొంటున్న అనేకమైన శోధన శ్రమలు, వాటికి కారణాలు ఏమిటో తెలుసా? మీ హృదయములో దేవుని పట్ల విశ్వాసము పరిపూర్ణంగా లేనందుకే. అల్ప విశ్వాసం ఉన్నప్పుడు అది అనేక సార్లు మనను కదిలివేసి, కలవరపరచి, మన గమ్యాన్ని చేరడానికి సందేహముతో నింపి కృంగదీస్తోంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో ఉన్న ఆ అల్ప విశ్వాసాన్ని వదులుకోమని తెలియచేస్తున్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య మాటలు వింటున్నావు కదా? నీ కుటుంబములో, నీ జీవితములో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధన శ్రమలు, ప్రళయాలు ఎలాంటిది అయినా ఆ పరిస్థితి నుంచి నువ్వు కాపాడబడాలి, రక్షించబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? వాక్యం చెప్తుంది, యేసయ్య మాటలు విని ఆ మాటలందు విశ్వాసం ఉంచాలి. ప్రపంచంలో అనేక విషయాల్లో నమ్ముతాం, అనేక మంది మోసగాళ్లను నమ్ముతాం, కానీ నిజ దేవుడైన యేసు ప్రభువును నమ్మడానికి అనేక మంది సంక్షోభాల్లో పడుతూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితపు గమ్యంలో, నీ కుటుంబానికి ఎదురవుతున్న శోధన శ్రమలలో యేసు నందు విశ్వాసం ఉంచు. యేసు నీ సమస్యలకు పరిష్కారకుడు. నీ గాలి తుఫాను ఆపగలిగిన వాడు, నీ జీవితానికి నిమ్మంగా నడిపించగలిగిన నాయకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించు. ఆయన నీతో ప్రయాణం చేసినప్పుడు, ఆయన మాటలు నీ హృదయంతరంగములో నువ్వు కలిగి జీవించినప్పుడు క్షణములోనే ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇన్ని రోజులు ఒకవేళ కుటుంబంలో ఎలాంటి కలతల మధ్య, కలవరం మధ్య, ఆర్థిక సంక్షోభము, అనారోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు ఎలాంటిదై ఉన్నా ఈ ఉదయకాల సమయంలో యేసు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం గమనిస్తున్నాం, శిష్యుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోతున్నాము అన్నారు. యేసు ప్రభు వారు రక్షించడానికి వచ్చిన రక్షకుడు. నశించిపోతుంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడు కాడు. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలంలో ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారు, యేసయ్య మాటలు వింటున్నారు, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి శోధనలు ఉన్నా, ఎలాంటి కష్టాలు మీరు మునిగి తేలుతున్నా విశ్వాసం ఉంచండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ దినం, ఈ ఉదయకాల సమయంలోనే
మీరు దేవుని మాట వింటూ విశ్వాసము గనుక మీరు కలిగి జీవిస్తే మీలో ఉన్న భయాన్ని, మీ ఆందోళనను, మీలో ఉన్న సమస్తమైనటువంటి శ్రమలు, శోధనాలు నిమ్మలింప చేయగలడు. ఈ గమ్యాన్ని సురక్షితంగా గమ్యస్థలానికి చేర్చగలడు. మీరు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ బిడ్డలు కానీ ఎవరుగా కలవర చెందాల్సిన అవసరము లేదు. అల్ప విశ్వాసం వచ్చినప్పుడే మనం కలత చెందాలి తప్ప, విశ్వాసంలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు గొప్ప విజయమే మనం పొందగలుగుతాం. సో ఈరోజు దేవుని యొక్క అద్భుతమైన విజయం, దేవుని అద్భుతమైనటువంటి ఆశీర్వాదము మీ జీవితంలో పొందుకొని ముందుకు వెళ్ళడానికి దేవుని దగ్గర ప్రార్థన అనేది చాలా అవసరము. ఆయన మాటలు వినాలి, నమ్మాలి. మనం ప్రయాణం చేసిన మన కుటుంబ జీవితాల్లో దేవుని పట్ల ఎంతో భయభక్తి కలిగి ఉన్నట్టుగా మనము కనిపిస్తాం. కానీ మనము ఊహించని రీతిగా తుఫానులు, శోధన, శ్రమలు ఆవరించినప్పుడు తుఫాను చూసి భయపడుతున్నటువంటి సంఘటనలు అనేక సార్లు మన జీవితంలో తటస్థిస్తుంది. అయితే శోధన చూసి భయపడకూడదు. ఆ శోధన, శ్రమలలో దేవుని వైపు చూచి తన మీద, తన మాటల మీద విశ్వాసం ఉంచగలిగితే ఆయన ద్వారా మనకు అద్భుతమైన రక్షణ, అద్భుతమైన విమోచన, అద్భుతమైన సంరక్షణ లభిస్తుంది. మరి అంతగా మనల్ని ప్రేమించే దేవునికి రండి, సెముళ్ళు తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దేవుని మనం అడుగుదాం. మనకు ఎదురైనటువంటి ప్రతి శోధన, శ్రమలలో దేవునికి మనం చెప్పుకుందాం, అయ్యా ఈ శోధన శ్రమల నుంచి మమ్మను విడిపించండి, మమ్మను మీరే కాపాడండి, సంరక్షించండి అని దేవునికి మనము అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలకు ఎదురవుతున్నటువంటి ప్రభువా భయంకరమైన తుఫానులు, శోధన, శ్రమలలో కుంగిపోతూ భయపడుతూ ఉంటున్నాం. కానీ ఈరోజు మేము నేర్చుకున్న పాఠాలలో మీ మీద విశ్వాసం ఉంచి మా శ్రమలు, మా శోధనలు మీతో చెప్పుకొనినప్పుడు వెంటనే మీరు నిమ్మలింపచేసి మమ్మను ఆదరించి ఆశీర్వదించే దేవుడు ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి బిడ్డలు మీ పట్ల విశ్వాసము కలిగి ఎదుర్కొంటున్న శోధన, శ్రమలు ఎట్టిదైనా భయపడక మీ మీద విశ్వాసం ద్వారా అన్నిట్లో జయించడానికి, నిమ్మలమైన ప్రశాంతమైన జీవితం పొందుకోవడానికి కృపద ఇచ్చేమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభువులను దీవించును గాక.